బీఎస్వీ ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూచ్బెహార్లోని బోర్డర్ అవుట్ పోస్ట్ బికావరిని సందర్శించిన హోంమంత్రి అమిత్ షా. మాక్రాన్తో మోదీ భేటీ. భారతీయులకు యాపిల్ భారీ షాక్. వైఎస్ఆర్ రైతు భరోసా, సీఎం జగన్ కీలక ఆదేశాలు. వరంగల్లో కాంగ్రెస్ సభ సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. విశాఖలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు రైమ్స్ చదివించిన మంత్రి ఉషశ్రీ చరణ్. వరంగల్ రైతు సంఘర్షణ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు. చిట్యాల మార్కెట్ యార్డ్లో సందర్శించిన కోదండరాం. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం డీజీపీ మహేందర్ రెడ్డి. ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో స్వదేశ్ దర్శన్ ఉత్తర భారత యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు పర్యటనను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 6న పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహార్లోని బోర్డర్ అవుట్ పోస్టు బీఓపీ బికావరిని సందర్శించారు. బీఎస్ఎఫ్ సిబ్బందితోనూ ఆయన సంభాషించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం హోంమంత్రి పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రణాళికలపై ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. డెన్మార్క్ పర్యటన అనంతరం మోదీ ఫ్రాన్స్ స్వల్పకాలిక పర్యటనకు వచ్చారు. పారిస్లోని ఎల్ఐసి వాలస్లో మాక్రాన్తో విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ శాఖ మంత్రి తెలిపింది. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారతీయులకు భారీ షాక్ ఇచ్చింది. యాప్ స్టోర్లలో యాపిల్ సబ్స్క్రిప్షన్ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపునకు స్వస్తి పలికింది. యూజర్లు ఆల్టర్నేటివ్గా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలని యాపిల్ తన బ్లాగ్లో స్పష్టం చేసింది. వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, సబ్సిడీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత, కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష జరిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ టీచర్ అవతారం ఎత్తారు. విశాఖలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె శుక్రవారం సందర్శించారు. అక్కడ చిన్నారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న ఆహార పదార్థాలు, ఇతర అంశాలను పరిశీలించారు. చిన్నారులతో కలిసి మెరుగు భోజనాన్ని తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి చెందిన 10,118 మంది విద్యార్థులు మరియు రెండో సంవత్సరానికి 10,217 మంది విద్యార్థులు 34 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదనే నిబంధన అమల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాబు మీరు మాస్కులు పెట్టండి. ఎవరు మేడం? అవును, మాస్కులు పెట్టుకోవాలి. హెల్త్ వాళ్ళు చెప్పాలా. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకరవరం మండలంలో కత్తిపూడిలో చంద్రబాబు ర్యాలీకి ఘనస్వాగతం పలికారు పత్తిపాడు టీడీపీ శ్రేణులు. రాష్ట్రం పరిస్థితి చూస్తే బాధిస్తుందని, పోరాటాలు, త్యాగాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలి. బరి తెగించిన బందిపోటు దొంగ జగన్ రెడ్డి, చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి. జగన్ రెడ్డి ఐరన్ లెగ్. పత్తిపాడు నుంచి బాక్సెట్ భారతీ సిమెంట్కు వెళ్లిపోతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధంగా ఉన్నారా మీరు? సిద్ధంగా ఉన్నారా మీరు? త్యాగాలు సిద్ధమా మీరు? త్యాగాలు సిద్ధమా మీరు? త్యాగాలు సిద్ధమని చేయబడి
ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో స్వదేశ్ దర్శన్ ఉత్తర భారత యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు పర్యటనను నిర్వహించింది. ఇక ప్యాకేజీ వివరాలు: సందర్శించు ప్రదేశంలో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్సర్. పర్యటన ప్రారంభం తేదీ 27/5/2022 సాయంత్రం 4 గంటలకు. ప్రారంభ స్టేషన్ రేణిగుంట, తిరుపతి. రోజుల సంఖ్య 7 రాత్రులు మరియు 8 రోజులు. రైలు ఎక్కుటకు దిగుటకు స్టేషన్లు రేణిగుంట, తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్. వారణాసి, ప్రయాగ్ సంగం, గయా ఈ 3 ప్లేసెస్ చూపించుకుంటూ 5 రాత్రులు 6 రోజులు. స్టాండర్డ్ స్లీపర్ వచ్చి 14,485, కంఫర్ట్ వచ్చి 18,785 రూపాయలు థర్డ్ ఏసీ. సేమ్ సదుపాయాలు సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయండి. స్పెషల్ 12 కోచ్లు స్లీపరు, ఒక ఏసీ, ఒక బ్యాటరీ కారు, 2 SLRs ఉంటాయి. సో ట్రైన్ మొత్తం వేరే వారిని ఎవరిని అనుమతించరు. ఓన్లీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ హౌస్ కీపింగ్ బాగా మీకు ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ యూజ్ చేసుకోవాలని ఈ సమ్మర్ వెకేషన్స్లో ఈ స్వదేశ్ దర్శన్ యాత్రలో అందరూ ప్రయాణించి మీరు టూరిస్ట్ ప్లేసెస్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లో నేడు జరిగే రాజీవ్ గాంధీ బహిరంగ సభలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రముఖ బిజినెస్ మ్యాన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శ్యామ్ అన్నారు. గాంధీనగర్లో గన్ గంగే షాప్ను ప్రారంభించారు. ఇది 2వది అని తెలిపారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ లభిస్తాయని ఆయన అన్నారు. తన జన్మదిన సందర్భంగా పాలూరు శుభాకాంక్షలు తెలిపారు. टाइगर प्लाजा में 6th फ्लोर पे हमारा कॉर्पोरेट ऑफिस है. ये हमारा सेकेंड रिटेल आउटलेट हमने खोला है क्योंकि यहाँ पर जो कस्टमर का डिमांड है कि उनको पैसे देने के बावजूद भी प्रीमियम क्वालिटी के ड्राई फ्रूट्स नहीं मिलते हैं, ग्रॉसरीज नहीं मिलती हैं. तो समय की मांग के हिसाब से, लोकल रिक्वायरमेंट के हिसाब से हम यहाँ पे ये हाउस ऑफ प्रीमियम. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగుళ్ల గ్రామ పంచాయతీలో అభయ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణ శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామిని నెలకొల్పి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఊరి పెద్దల ప్రజల నడమ శంకుస్థాపనకు భక్తి శ్రద్ధలతో వేద పండితులచే హోమం, వేద మంత్రాల నడమ గుడి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు, ఎంపీపీ భూక్యా సోనా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ ఆర్తి రమేష్ సమక్షంలో గ్రామ పెద్దలు సోమరాజుల రాజబాబు, సోమరాజుల మనోహర్ బాబు, పారుపత్తి భద్రయ్య, దేవరగట్ల శ్రీను, దేవరగట్ల ప్రసాద్, బొల్లం రామయ్య, కొల్లి మోహన్, బానోతు పెద్ద కిషన్, ఈకోపి మేకల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సందర్శన సభ నిర్వహించడం జరుగుతుంది. రైతు సందర్శన సభకు ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ వరంగల్లో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో ఉద్యమాల గడ్డ ఈ సభ నిర్వహించడం మా అదృష్టం. ఈ సభకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి నేతృత్వంలో వరంగల్ 29న డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో ఈ సభకు సుమారు 200 మంది ఆటో మరియు బైక్ ర్యాలీతో బయలుదేరడం జరిగింది. క్రోధంలో డివిజన్ అధ్యక్షుడు పూర్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కొత్త సంస్కృతులు తేవాలని ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నాయని రాజేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బాదనకుర్తి గ్రామం బౌద్ధ భిక్షుల ఉపదేశ స్థలంగా గుర్తించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అంబేద్కర్ యోజన సంఘాల జాతీయ అధ్యక్షులు, అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జేబీ రాజు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి నది 2 పాయల మధ్య ఏర్పడిన ఒక దీపక్ గ్రామం బాదనకుర్తి అని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇది ఉందని, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించాలని ఆయన కోరారు. 500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించి గౌతమ బుద్ధుని విగ్రహంతో పాటు పర్యాటక కేంద్రాన్ని నెలకొల్పాలని ఆయన అన్నారు. సత్యశోధక్ సమాజ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ అంబేద్కర్ యోజన సంఘాలు ఈ ప్రాంతం గురించి పోరాటాలు చేస్తున్నాయని, 14వ తేదీన గౌతమ బుద్ధుని 2566వ జన్మదిన వేడుకల ప్రారంభం జయప్రదం చేయాలని ఆయన కోరారు. సత్యశోధక్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బి చెన్నయ్య మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. చలో బాదనకుర్తి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సత్యశోధక్ సమాజం మరియు బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, అలాగే అన్ని అంబేద్కర్ యోజన సంఘాల ఆధ్వర్యంలో జరగనున్నటువంటి చలో బాదనకుర్తి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి
భారతీయ విద్యార్థి మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిలుపునిస్తా ఉన్నాం. ఈ గురు సమానులు దళిత సేన జాతీయ అధ్యక్షులు, మా అందరికీ మార్గదర్శకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో మరి మా గురు సమానులైనటువంటి జేబీ రాజు గారిని మరి వచ్చే మే 14వ తేదీ చలో బాదన గుర్తి బౌద్ధ జయంతి సభ మరియు బౌద్ధ విగ్రహావిష్కరణ సందర్భంగా దాన్ని జయప్రదం చేయవలసిందిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బౌద్ధ సంస్కృతికి ఒకప్పటి బ్రహ్మాండమైనటువంటి కేంద్రం వాసన గుర్తి, వాదన గుర్తి. ఈ వాదన గుర్తి నుంచే బుద్ధుడు భారత్ గ్యాస్ మొగుళ్లపల్లి ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొగుళ్లపల్లిలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన సమయానికి గ్యాస్ సిలిండర్ అందించడం లేదని, బుకింగ్ చేసి రోజులు గడుస్తున్న సిలిండర్ అందించకుండా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారని, సిలిండర్ల కోసం వినియోగదారుల ఇంటి ముందు గ్యాస్ బండి కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఉల్లూరు సుబ్బారావు మాట్లాడుతూ డాక్టర్ ఆనంద్ గరికపాటి, అభిషేక్ కృష్ణగుప్తా రచించిన క్రిటికల్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆన్ 2 పుస్తకాలు మే 5వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఒక 2 పుస్తకాలు ప్రముఖమైనటువంటి గ్రంథాలు ఎన్ఆర్ఐ గరికపాటి ఆనంద్, అంటే యూఎస్లో ఆనంద్ గరికపాటి అంటారు, అండ్ డాక్టర్ ఆనంద్ గరికపాటి అండ్ అభిషేక్ కృష్ణగుప్తా, సుప్రీంకోర్టు లాయర్. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, పరకాల శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశానుసారంతో ఈరోజు పరకాల 14వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గార్ల ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షుడు బండి వెంకటేష్ గారి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల మున్సిపాలిటీ చైర్మన్ సోదా అనితా రామకృష్ణ గారు పాల్గొన్నారు. కరీంనగర్ కమిషనరేట్లో ఇసుక మాఫియాపై పోలీసుల దాడుల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం నాడు అర్ధరాత్రి స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ విభాగాలకు చెందిన పోలీసులు దాడులు నిర్వహించి ఇసుక అక్రమ రవాణా పాల్పడుతున్న 5 ట్రాక్టర్లు, 3 లారీలు, ఒక మినీ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ మండలం నార్త్ కార్యదర్శి గద్దె రమేష్ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలను సమీకరించి ఎర్ర జెండాలు పాతి భూపోరాటం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎం అక్కయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా చుక్కయ్య మాట్లాడుతూ రియల్టర్లు, భూబకాసర్లు భూమిని ఏకంగా చేసి ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారని తెలిపారు. హన్మకొండ జిల్లా సిపిఎం కమిటీ నాయకత్వాన గాద రమేష్ హన్మకొండ నార్త్ కమిటీ సెక్రటరీగా ఈరోజు కెనాల్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మీద ఎర్ర జెండాలు బాది ఈ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు నుంచి ఈ భూమి లోపల పేద ప్రజలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే హన్మకొండ జిల్లా సభ్యులు టి ఉప్పలయ్య గారు మాట్లాడితే కోరుతున్నాం. సోదరులారా, ఈరోజు హన్మకొండ మండల నార్త్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క భూ పోరాటం జరుగుతూ ఉంది. నార్త్ కమిటీ మండల కార్యదర్శి గాదె రమేష్ గారి నాయకత్వంలో ఈ యొక్క భూ పోరాటాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క భూ పోరాటానికి జిల్లా కమిటీ నుంచి కామ్రేడు చుక్కయ్య గారు, చక్రపాణి గారు, గొడుగు వెంకట గారు. ఈ హన్మకొండలో కిరాయి కట్టలేక అనేక మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏ ఒక్క చిన్న గది తీసుకున్నా 2000 నుంచి 5000 వరకు కట్టాలంటే రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంఆర్ఓలకు అదేవిధంగా కలెక్టర్లకు దరఖాస్తులు పెట్టుకొని మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగిన ఈ రోజు విజయవాడలో వాతావరణం హఠాత్తుగా మారిపోయింది. సాయంత్రం 5:45 వరకు బాగానే వాతావరణం ఉంది. హఠాత్తుగా మారిపోయింది. పగలేమో ఎండబెడివికి రోడ్ల మీద మనుషులే లేరు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. కూచ్బెహార్లోని బోర్డర్ అవుట్ పోస్ట్ బికావరిని సందర్శించిన హోంమంత్రి అమిత్ షా. మాక్రాన్తో మోదీ భేటీ. భారతీయులకు యాపిల్ భారీ షాక్.
వైఎస్ఆర్ రైతు భరోసా సీఎం జగన్ కీలక ఆదేశాలు. వరంగల్లో కాంగ్రెస్ సభ సక్సెస్. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు. విశాఖలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు రైమ్స్ చదివించిన మంత్రి ఉషశ్రీ చరణ్. వరంగల్ రైతు సంఘర్షణ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు. చిట్యాల మార్కెట్ యార్డ్లో సందర్శించిన కోదండరాం. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి. ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో స్వదేశ్ దర్శన్ ఉత్తర భారత యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు పర్యటనను నిర్వహించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి BSV బ్రైన్ న్యూస్.